గ్రనేట్ ఎగుమతులపై వార్ ఎఫెక్ట్. టన్నుకు $20 నుంచి $29లకు పెరిగిన షిప్పింగ్ ఛార్జీలు. వార్ సేస్ కింద ఒక్కో కంటైనర్కు 2 లక్షల అదనం. కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి నిలిచిన గ్రనేట్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్లో నిలిచిపోయిన మార్బుల్స్, స్లాబ్ కంటైనర్లు, గ్రనేట్ క్యూబ్స్. చైనా సహా కువైట్, ఇరాన్, ఇరాక్, సౌదీ, ఖతర్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాలకు ఆగిన రవాణా. ఇక యుద్ధమే జరుగుతున్నప్పుడు ఎక్కడికెక్కడికి ఆగపోకపోతే ఇక ఎట్లుంటుంది మరి? యుద్ధం ఎఫెక్ట్ మొత్తం అన్ని రంగాల మీద పడ్డది, అన్ని ఉత్పత్తుల మీద పడ్డది, అన్ని ఎగుమతుల మీద పడ్డది, అన్ని దిగుమతుల మీద కూడా ఈ ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం పడ్డది. అందులో భాగంగానే మన కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే ఈ గ్రనైట్ రాయి మీద కూడా ఈ ప్రభావం పడ్డది. ఇది కాస్త కాకినాడ పోర్టు మీద కూడా పడ్డది. ఎందుకంటే సముద్రం నుండి పోవాలి కదా, ఇవి సముద్రం నుండి పోయే వాటికి సముద్రంలో ఈ రాకపోకలు నిలిచిపోయినాయి. కాకినాడ పోర్టులో కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. కాబట్టి చైనాతో సహా కువైటు, ఇరాను, ఇరాకు, ఖతరు, సౌదీ, ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు మన తెలంగాణ నుండి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుండి కావచ్చు ఎగుమతి అయ్యే అవన్నీ కూడా ఒక్కసారిగా నిలిచిపోయినాయని ఇక్కడ మనకు అర్థమవుతుంది.